కోపం వచ్చినా అంతా వారు వన్ సైడ్ అయిపోతా ఉంటుంది. ప్రేమ వస్తే ఇలా ఉంటది, కోపం వస్తే ఏమవుతుంది? జగన్ని పంపించేసేదాకా మనశ్శాంతి ఉంటుంది. అంతేనా? పంపించేద్దామా? నీళ్లు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీ సరిగ్గా లేదు, ఇళ్ళు లేవు, పెన్షన్లు లేవు, బియ్యం లేవు, సరుకులు లేవు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు మన రాష్ట్రంలో. అవునా కాదా? మరి అవన్నీ రావాలంటే సైకిల్ కోటేయాలి, మాధవక్క రావాలి. సైకిల్ కి ఓటేద్దాం. రేపు 13వ తారీఖు అందరం కలిసి మన ఊరికి, మన రాష్ట్రానికి అభివృద్ధిని తెచ్చుకుందాం. మన పిల్లలకు ఉద్యోగాలు తెచ్చుకుందాం. మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మనం మార్చుకుందాం. బాబు రావాలి, భవిష్యత్తు బాగుండాలి. బాబు రావాలి, భవిష్యత్తు బాగుండాలి. ఇప్పటిదాకా గడిచిన 5 ఏళ్లలో ఎన్ని రకాలైన అక్రమాలకి, అరాచకాలకి మనందరం ప్రత్యక్ష సాక్షులం. అవునా కాదా? మనకి దుస్థితి నుంచి బయటపడాలి అనంటే మంచి నాయకులు మనకు కావాలి. అలాంటి మంచి నాయకులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మనకు అండగా నుంచున్నారు. అవునా కాదా? వారి కింద నుంచి మేమిద్దరం వస్తున్నాం. పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గల్లా మాధవి గారు, ఇద్దరం వస్తున్నాం మీకోసం, మనందరి రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం. మనందరి భవిష్యత్తు బాగుండబోతుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ ని మనం నిర్మించుకోబోతున్నాం. ప్రతి ఒక్కరం అందులో మనం పాలు పంచుకోవాలి. రానున్న 7 రోజుల్లో మనం ఎంతో ఎంతో ఇంకా కృషి చేయాలి. ఇక్కడ చాలా మందికి తెలియని వాళ్ళు ఉన్నారు, ఇంకా మాయలో ఉన్నారు, మోసపోయేవారు ఉన్నారు. వాళ్ళందరినీ మనం బయట వేయాలి. ఈ రోజు మంచి చేసి ఓటు అడిగే అర్హత, హక్కు లేక మనందరినీ మభ్య పెడుతూ, భయపెడుతూ ఓట్లు అడుక్కుంటున్నారు. ఆ భయాన్ని మొత్తం మనం పోగొట్టాలి. అవునా కాదా? ఎలా పోతుందని ఓటు వేసి పోగొట్టాలి. అందరం బయటికి రావాలి. ఇప్పుడు ఇలా ఎలా అయితే రోడ్ల మీదకి వచ్చారో అంతా, ఆ రోజు ఓటేసే రోజు కూడా ఇదే ఉత్సాహం చూపించాలి. మనందరం ఒక్కటవ్వాలి. మీ అమ్మాయిని వచ్చేది మీకోసం. అవునా? మన అమ్మాయిని నుంచోబెట్టుకుంటారు కదా. 7ంటికల్లా మన బీసీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళందరూ 7ంటికల్లా ఓట్లు మొత్తం వేసేసి బయట నుంచోవాలి. సరేనా? సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అభివృద్ధి పదంలో పడదాం. ఇక్కడ చాలా మందికి ఇళ్లు లేవు, బీఫారాలు ఇచ్చారు, పట్టాలు లేవు, చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాం. వెనకాల అక్కడ చూసాను, బకెట్ల నిండా నీళ్లు నింపుకొని పెట్టుకున్నారు. మంచి నీళ్లు కూడా లేని పరిస్థితిలో ఉన్నాం మనం. అవన్నీ రావాలి, ఇలాంటి కష్టాలన్నీ పోవాలి. అవునా? కాబట్టి రేపు మే 13వ తారీఖు ప్రతి ఒక్కరం 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటేసి మన రాష్ట్ర అభివృద్ధిని పెంచుకుందాం. మన మొత్తం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనంటే సగౌరవంగా నిలబడదాం మనందరం. ఇంతటి అవకాశం, అద్భుతమైన అవకాశం, ఘన స్వాగతాన్ని నాకు అందించినందుకు మా తమ్ముళ్ళందరికీ పేరు పేరున నమస్కారం చెప్తూ, ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెళ్ళందరికీ ధన్యవాదాలు.